నిన్న రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది ప్రవాహానికి పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. మరోవైపు మూసీ నది పైన నిర్మించినటువంటి బ్రిడ్జిలన్నీ కూడా నీటిమయమైనటువంటి పరిస్థితి. బ్రిడ్జ్ పైనుంచి నీరు ఉప్పొంగి ప్రవహించడంతో కూడా నగరంలోని పలు బ్రిడ్జిలను అయితే అధికారులు మూసివేశారు. ఇటు పురాణా పూల్ బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ ఘాట్, ముసరాంబాగ్ బ్రిడ్జిలను అయితే మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోంది. వాహనాలన్నింటినీ కూడా ఇతర మార్గాల ద్వారా అధికారులు గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య నెలకొంది. ప్రజెంట్ నేను కోటిలో ఉన్నాను. ఈ రోజు శనివారం కావడంతో ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా భారీ ఎత్తున నగరం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇటు లగ్డీ కపుల్, నాంపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు వనస్థలిపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈ చాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గర తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పొచ్చు. గంటల తరబడి రోడ్లపైనే వాహనదారులందరూ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. గంటల పాటు అంటే 2-3 గంటలకు అయినా కూడా ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ కావడం లేదు. దీంతో గంటల సమయం వెచ్చించి రోడ్లపైనే వాహనదారులు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని పోయింది. అంబులెన్స్ కదలడానికి కూడా దారి లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. భారీ ఎత్తున ట్రాఫిక్ అంటే సాయంత్రం సమయం కావడంతో వాహనాలన్నీ కూడా అంటే ఆఫీసుల నుండి ఇండ్లకు బయలుదేరి వెళ్లే వారంతా కూడా ఈ సమయంలోనే బయటకు వచ్చేసరికి రోడ్లపైన వాహనాల సంఖ్య పెరిగింది. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎంత కంట్రోల్ చేద్దామన్నప్పటికీ కూడా భారీ ఎత్తున వాహనాలు తరలి రావడంతో కూడా వారు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రోడ్డు పైన 1 కిలోమీటర్ పొడవు కూడా వాహనాలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎంత అంటే గంటల పాటు వెయిట్ చేస్తూ కూడా ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని పోయామని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.